హలో. హలో సార్ నమస్తే. నమస్తే. మాట్లాడండి. చెప్పండి. ఏంటంటే సార్ నా మైండ్ మూడ్ స్వింగ్స్ అనేది మారిపోతూ ఉంటుంది. హ్మ్. ఇన్ఫీరియర్ ఇన్ఫీరియారిటీతో ఉంటాను. కొద్దిసేపటికి భయం వేస్తూ ఉంటుంది. ఎక్కడుంటారు మీరు? ఏం చేస్తుంటారు? మీ పేరు ఏదో అహంకారం వచ్చినట్టు ఫీలింగ్స్ వస్తూ ఉంటాయి. అసలు ఇది ఎందుకు జరుగుతూ ఉంటుంది సార్? మీ వివరాలు చెప్పండి ఫస్ట్. ఒకసారి మీ డీటెయిల్స్ చెప్పండి. నా పేరు మంజునాథ్ సార్. రైట్. నేను బెంగళూరు నుంచి కాల్ చేస్తున్నాను. ఎంత వయసు మీది? 26 సార్. 26 సంవత్సరాలు. సో మీకు ఆందోళన, మూడ్ స్వింగ్స్ ఉంటున్నాయి అంతే కదా? భయం వేస్తూ ఉంటుంది సార్. అదే కారణం లేకుండా భయం వేస్తుందంటే మీరు సైకలాజికల్ ప్రాబ్లం వల్ల లాంగ్ రన్ నుంచి బాధపడటం వల్ల ఫ్లూయిడ్ ఇంబ్యాలెన్స్ కూడా ఉండొచ్చు. రైట్. ఇంకొకటి ఏంటంటే చిన్నప్పటి నుంచి ఇలాగే ఉంటుంది సార్. ఎప్పుడైనా ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళాలంటే కూడా భయం వేస్తుండేది. అదే దాన్ని యాంగ్జైటీ డిజార్డర్ అంటారు. మీరు కౌన్సిలింగ్తో అధిగమించవచ్చు. మీరు కౌన్సిలింగ్ తీసుకోకుండా ఎన్నిసార్లు కాల్ చేసినా సరే సమాధానం అదే ఉంటుంది. ఓకే సార్. మీరు కౌన్సిలింగ్ తీసుకోవాలి. అవసరాన్ని బట్టి డాక్టర్ని కలిసి మెడిసిన్ కూడా తీసుకుంటూ కౌన్సిలింగ్ తీసుకోవాల్సి ఉంటుంది. లేట్ అయ్యే కొద్దీ మానసిక సమస్య అనేది ఒక ఊబి లాంటిది. మీరు నిర్లక్ష్యం చేసే కొద్దీ దానిలోకి మరింత ఇరుక్కునే ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఏదేదో డౌట్స్ అర్థమైంది. నాకు అర్థమైంది. సార్ వద్దనుకున్నా మళ్ళీ అదే వస్తూ ఉంటుంది. అర్థమైంది నాకు. మీరు చెప్పేవన్నీ సిమ్టమ్స్. ఓకే. మానసిక సమస్య యొక్క సిమ్టమ్స్. దానికి పరిష్కారం ఏంటి అనంటే కౌన్సిలింగ్ తీసుకోవాలి. మీరు దగ్గర ఉన్నటువంటి సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళండి. లేదంటే బెంగళూరులో నిమ్హాన్స్ అని ఉంటుంది, అక్కడికి వెళ్ళండి. అక్కడ సైకాలజిస్టులు, సైకియాట్రిస్టులు ఉంటారు. వాళ్ళతో అవుతుంటే ఓకే, అవ్వకపోతే నన్ను కాంటాక్ట్ చేయండి. ఓకే సార్. థ్యాంక్ ఓకే. యూ. రైట్.